సో ఇప్పుడు రైడ్కి బ్రహ్మానందం వస్తున్నారు సత్య. రెడ్ ప్యాంథర్స్ టీంలో స్టార్ ప్లేయర్. వెయిట్, బ్రహ్మానందం ఎవడు ఇక్కడ రావడానికి? మీ టీంలో ఉన్నాడు ఆడు? మమ్మల్ని అడిగి కదా రావాలి లోపలికి? నో, హీస్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ సైడ్. ఓకే, కమాన్. మంచు బ్రదర్స్, ఆల్ ఈజ్ నాట్ అవుట్. కమాన్. ఏ బ్రహ్మే, అదే ఏంటా లుక్? ఓ నో, బ్రహ్మానందం పాయింట్. బ్రహ్మానందం 1 పాయింట్. నటి హేమ బ్రహ్మానందాన్ని పట్టుకోబోయి తానే బ్రహ్మానందం చేతిలో అవుట్ అయ్యి రింగ్ బయటకు వచ్చేసింది. సో రెడ్ ప్యాంథర్స్ టీం ఇప్పటికే 4 పాయింట్లతో ముందంజలో ఉంది. రైడింగ్కి వచ్చారు. సూపర్. ఉండి చెప్తారు, అక్కడ ఉన్నారు కదా, ఏ తొందరపడతావేంటి? చెప్తున్నారు కదా, తొందరపడతావేంటి? తొందరపడతావా? చెప్తున్నారు కదా అక్కడ. ఏంటి? ఎస్, రెడీ రెడీ సార్. జాగ్రత్త బ్రహ్మానందం అంకుల్. yes, come on బ్రహ్మే. ఆనందితాను కబడ్డీలో. హేమంత్ ఆగే. కబడ్డీ. ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు, మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కానీ న్యాయం, నేను ఎప్పుడు న్యాయం అంటే ధర్మం, అవినీతికి ఇంకోటి ఉండేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం, మనోజ్ టీం కాదు. ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు. ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్, విష్ణువర్ధన్ బాబు టీం ఇస్ మ్యాచ్ లో కొన్ని తెలిసే. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు ఎక్కడ ఏం చేశారు మీరు? ఇక్కడ జరుగుతుంది దాన్ని బట్ 1 మినిట్. ఎస్, ఇండిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24. అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇండిసిప్లిన్. ఏంటది? మనోజ్ విన్ ద రేస్.